వీర్యపు చుక్కల ముగ్గు, వీధుల నిండా వీర్యం, వీధుల గుండా వీర్యం, అంగాల నిండా పొంగి పొర్లుతున్న వీర్యం, యోనుల నిండా జారి కారిపోతున్న వీర్యం, విలువలు లేని వీర్యం, విచ్చలవిడిగా స్ఖలించబడుతున్న వీర్యం, విద్య నూరిపోసిన విజ్ఞానం విషంగా మారి వీర్యంతో తడిసి ముద్దై వీర్యపు వాసనతో గుప్పుమంటున్న పరిసరాలు. నా దేశంలో మురికి కాలువల కన్నా వీర్యపు కాలువలే ఎక్కువ. రోడ్ల మీద ప్రమాదాలు జరిగే ప్రదేశాల కన్నా రేపులు జరిగే ప్రదేశాలే ఎక్కువ. సంస్కృతి సాంప్రదాయాల సిలబస్లో అత్యాచారం ఒక అధ్యాయం. నిర్వీర్యమవుతున్న మానవత్వం, నిష్ఫలమవుతున్న స్వాతంత్రం, నింగికెగిసే వీర్యపు కెరటాల మధ్య, తొంగి చూస్తున్న తొడల మధ్య ఆడతనం, అమ్మతనం, అట్టుడికి ఆవిరైపోతున్న దౌర్భాగ్యం. వీర్యపు జలపాతాల కింద అపస్మారక స్థితిలో వీర్యపు జల్లులతో తడుస్తున్న రేపటి తల్లి దేహం. ఇక్కడ వీర్యం చిలకరించడమే అతిపెద్ద ఘనకార్యం. వీర్యం పోగు చేసుకుని దేశాన్ని అత్యాచారాలతో సాగు చేయటమే వీర్యపు వీరుల విజయం. అమ్మ రొమ్ము పాలే కదా వీర్యంగా మారి భూమి మీద మగాడి అడుగులకు పురుడు పోసింది. అమ్మ నెత్తురే కదా మగాడి అంగానికి నెత్తురు ధార పోసి నా కొడుకు అని మగాన్ని కళ్ళకు అద్దుకుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వీర్యం విపరీతంగా పారి దేశమత మానం మంట కలిసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పుడు, దోషులు దొరవేషంలో దర్జాగా తిరుగుతున్నప్పుడు, రాజ్యాంగంలో చట్టాలు మన చెవటల్ని దారిలో పెట్టలేకపోతున్నప్పుడు, ప్రతి స్త్రీకి ఒక తుపాకీ ఇవ్వండి, తన మీద చెయ్యేసిన వాడి గుండెల్లో బుల్లెట్లు దింపే చట్టాలు తెండి. దేశాన్ని స్త్రీ నెత్తురుతో అలికి దాని మీద వీర్యపు చుక్కల ముగ్గులు వేస్తున్న మగ కుక్కలను నపుంసకులుగా మార్చడమే సరైన శిక్ష.